దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులందరికీ ఇవాళ ఒకేసారి అత్యవసర హెచ్చరిక సందేశాలు రాబోతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టెలికాం విభాగం సంయుక్తంగా చేపడుతున్న సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ పరీక్షలో భాగంగా ఈ సందేశాలను పంపబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ వినూత్న వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమేనని ప్రభుత్వం ముందస్తుగా అందరికీ సమాచారం పంపుతోంది. ఇక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సెకండ్ల వ్యవధిలో లక్షలాది మందిని అప్రమత్తం చేయడం ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. సాధారణ SMS పంపడానికి నెట్వర్క్ సామర్థ్యం సరిపోకపోయినా ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సాంకేతికత ద్వారా ఒకేసారి ఒక నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని ఫోన్లకు సందేశం చేరుతుంది. దీనికోసం వినియోగదారులకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సిన అవసరం లేదు. సెల్ టవర్ల పరిధిలోకి ప్రతి హ్యాండ్సెట్కు ఈ హెచ్చరిక నేరుగా వెళ్తుంది. ఇక ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ క్షణంలో అయినా మీ ఫోన్కు ఈ టెస్ట్ మెసేజ్ రావచ్చు. ఈ సందేశం వచ్చినప్పుడు మీ సెల్ ఫోన్ బిగ్గరగా బీప్ శబ్దం చేస్తూ వైబ్రేట్ అవుతుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ హెచ్చరికలు వస్తాయి. ఈ మెసేజ్ చూడగానే మీరు ఎటువంటి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇక వరదలు, భూకంపాలు, సునామీలు లేదా భారీ తుఫాన్ల వంటి విపత్తులు సంభవించే ముందే ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సాచెట్ అనే ఇంటిగ్రేటెడ్ అలర్ట్ పోర్టల్ను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. గతంలో సుమారు 134 బిలియన్ల SMS హెచ్చరికలను ప్రభుత్వం పంపినప్పటికీ సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.